గురించి ప్రభాకర్ చెప్పారు. ఉదయాన్నే వచ్చి తీసుకెళ్ళాలి. అలాగే సార్. సాయంత్రం సేఫ్టీగా తీసుకురావాలి. మొత్తానికి మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. సార్ మీరేం భయపడకండి సార్. సందు గొంతుల్లో దూరి తీసుకెళ్లి ఆటో వాళ్ళనే చూసుంటారు. నేను చిన్నపిల్లలు తిరిగిన సందులో తీసుకెళ్లేవాడిని సార్. మన ఆటో ఆడవాళ్ళకి మాత్రమే స్పెషల్. పాయింట్ టు పాయింట్. ఏంటి నోటితోనే నడుపుతారా? ప్రస్తుతానికి ఈ డబ్బు అడ్వాన్స్ గా ఉంచుకోండి. పాప లవ్ మ్యాటర్ విన్నాడు సార్. సో సాడ్. స్కూల్ గర్ల్ సార్. రోజులు అంత బాగలేవు సార్. ఇలాగే మన సురేష్ గారి అమ్మాయి ఒక అబ్బాయిని ఆటోలో ఎక్కారు సార్. అలాగే రిటర్న్ తీసుకుని సురేష్ గారికి ఫోన్ చేసి వాళ్ళ ఆట కట్టించేశాను సార్. ఆ మరుసటి రోజు మల్లేష్ గారి అబ్బాయి, ప్రభాకర్ గారి అమ్మాయి, ఇదే విధంగా మిట్టల్ సెట్ గారి అమ్మాయి ఒక అబ్బాయి మన ఆటోలో ఎక్కారు సార్. అయ్యో ఎలాంటి రోత పనులు చేశారు అవన్నీ మీకు చెప్పకూడదు సార్. అదే విధంగా వాళ్ళందరి ఆటలు కట్టించేశారు సార్. ఎలాగా? ఇవన్నీ హోల్సేల్ లో చేస్తారా లేకపోతే రీటైలా? ఇది కూడా ఒక బతికేనా? ఏంటి సార్ ఇది? ఏంటమ్మా ఇంటర్ స్టూడెంట్ వా నువ్వు? మంచి పిల్లలా ఉన్నావు. బాగా చదువుకోవాలి సరేనా? చక్కగా చదువుకుంటేనే డాక్టర్ అవ్వగలవా? ఓ అవునా, చక్కగా చదువుకుంటేనే డాక్టర్ అవ్వచ్చా? నాకు తెలీదు. అంతేనా, ఇంకేమన్నా ఉందా? ప్రస్తుతానికి ఇంకేం లేదక్క. మన హీరో పాటలు విందాం. హొయ్యా హొయ్ అది ఏందది హొయ్. పాటలు ఆఫ్ చేయండి. ఏ మంచి పాటే కదా. అజిజుం 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 చేయమని చెప్పానా? అరే పోమ్మా, ఆఫ్ చేశాను. ఓకేనా? మొహం చూడు, మొహం హిప్పోపోటమస్ ఇప్పుడే బయటకు వచ్చినట్టు. ఇప్పుడా? మై ఫేస్ బ్యాడ్, టూ బ్యాడ్. హిప్పోపోటమస్ ఎలా ఉంటుంది, ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదే. వాడెలా హ్యాండిల్ చేస్తుంటాడబ్బా. ఒక్క నిమిషం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. హిప్పోనా? ఇప్పుడు చూడు. పాట పెట్టకండి. పాట పెట్టదని చెప్తున్నానా? శోక గీతాలు పాత చిత్రాల్లోనివి వాల్యూమ్ 1. స్విచ్ ఆఫ్. ఇవాళ కూడానా? వివేక్ అన్న జయ గణేష్ అన్న నా నంబర్ని బ్లాక్ చేసినట్టున్నారు. నీకు మీ నాన్నని చూస్తే పాపం అనిపించడం లేదా? ఏంటి సైలెంట్ అయ్యావు? ఇలాంటి క్వశ్చన్కి పెద్దవాళ్ళు బదులు చెప్తేనే మెచ్యూర్డ్గా ఉంటుంది. లేదులే, చెప్పి చూడు. అవునే, నాన్నని చూస్తే పాపమని అనిపిస్తుంది. నేను ఎదిరించినట్టు ఇంకా ఏ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ నాన్నల్ని ఇలా ఎదిరించి ఉండదు. అందుకే వాడు నాన్న నన్ను మార్చి మార్చి బంతాడాడుకుంటున్నారు. అటొస్తే ఇటొచ్చి తీరాలి, ఇటొచ్చినా అదే కథ. నాన్నని తలుచుకుని ఏడవడం కంటే వాడిని తలుచుకుని ఎక్కువ ఏడుస్తున్నాను. కానీ ఒకటి, నా ఏడుపు చూసి తట్టుకోలేక నాన్న ఏదో ఒకరోజు అడ్జస్ట్ అయిపోతారు. అర్థమయ్యేటట్టు చెప్పాలి వాడికి. నాన్న సంతోషాన్ని నా సంతోషాన్ని పాడు చేస్తున్నాను అనుకుని మనసు రాయి చేసుకుని నన్ను మర్చిపోయినా మర్చిపోతాడు. అలా మర్చిపోతే ఎవరు సంతోషంగా ఉండలేరని తనకి అర్థమయ్యేలా చెప్పాలి. ఆటో ఆటో. కానకోకిల ఎవరది? ఆటో. నువ్వా పాపా? అదేంటి ఆటో బయట నుంచి ఆటో నాపటానికి ఆటో అని పిలుస్తారు, నువ్వేంటి ఆటో లోపల కూర్చుని ఆటో అని పిలుస్తున్నావు? ఆటోని ఆపడానికే. వాయ్? ఒక 5 minutes ప్లీజ్. 5 నిమిషాల్లో అర్జునుడు వచ్చి విల్లు విరిచేస్తాడా? ప్లీజ్ అర్థం చేసుకోండి. వాడిని చూసి వెంటనే వచ్చేస్తా. కుదరదమ్మా. ప్లీజ్. కుదరదు.
నా గురించి తెలిసి కూడా కుదరదంటున్నావా? నువ్వు ఎంత పెద్ద పిస్తావైనా కుదరదు. ఏయ్, ఓసి పాపిష్టిదాను, దీనికి ఎంత ధైర్యం? ఉండు నీ పని చెప్తా. ఓసి బుడంకాయ్, నిన్ను ఎలా పట్టుకుంటారో చూడు. ఏయ్, చిక్కావా? పద ఇంటికి వెళ్దాం. చెయ్యదులు. అయ్యో, చెప్పేది వినమ్మా, మీ నాన్న తిడతారమ్మా. ఏంటి మర్యాద లేకుండా? పోరా. నన్ను చండాలంగా తిట్టినా పర్వాలేదమ్మా, రామ్మా ఇంటికి వెళ్దాం. వదలమని చెప్పానా? వదలమ్మా. అన్నా, హెల్ప్ మీ ప్లీజ్. నీ పని చూసుకోవా. అమ్మా రామ్మా, నీకు దండం పెడతాను, రామ్మా. అమ్మా, నాన్నగారు ఊరుకో, రామ్మా. అమ్మా రామ్మా. అమ్మా అమ్మా. అన్నా, ఆ చేతులతోనే వీడిని పట్టుకోండి, భయపడి పారిపోతాడు. ముందు జిప్ పెట్టుకోరా, పెద్ద కాపాడడానికి వచ్చావు. అమ్మా అమ్మా. అరే పోయా. ఏంటి దా. ఏంటి బాబు బాగా చిక్కిపోయావు? రోజు ఎగ్ బోండాలు తిను. మామా, ఈ అర్జున్ గడు ఏంట్రా మారనే మారడా? ఆడపిల్ల వెనకాల పడుతున్నాడు. అది ఈ పొట్టు దీంట్లో డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసింది. వాళ్ళు లేడని చెప్పు, విషయం ఏంటో కనుక్కొని పంపించేసాయి. చెప్పమ్మా. ఏంటన్నా, అర్జున్ని రమ్మంటే మీరిద్దరు వచ్చారు. వాడు ఇక్కడ లేడమ్మా. అబద్ధం చెప్పకండి అన్నా. సీరియస్గానే చెప్తున్నా, వాడు లేడు. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. నేనే వెళ్ళి చూసుకుంటాను. ఏది ఆగు, చెప్తుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? వాళ్ళు లేడని చెప్పానుగా. వాడు ఎప్పుడో ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? అది నీకు చెప్పద్దని మాకు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ఎరా ఏ, నేను వెళ్ళి వాడి తపస్సుకి భంగం కలిగిస్తాను? అవును, నువ్వు భంగం కలిగిస్తావనే మనసుగతి ఇంత పాట క్వాలిటీగా పెట్టుకుని తిరుగుతున్నాడు. ఆ పాట కూడా ప్రశాంతంగా వినొచ్చమ్మా, కానీ వాడు దానికి ఇచ్చే పెర్ఫార్మెన్సే తట్టుకోలేకపోతున్నాం. ఇందులో నా తప్పే ఉందన్నా. నువ్వేం తప్పు చేయలేదమ్మా, వాడు తప్పు చేయలేదు. మీ ఇద్దరు కలిశారు కదా, అదే తప్పు. మామా, నువ్వు అన్నది కొత్తగా ఉంది. ఎప్పుడు తట్టింది? ఇప్పుడే. ఆ? తర్వాత కూడా చూడు. ఆఫీస్లో మీ లవ్ మ్యాటర్ అందరికీ తెలిసిపోయింది. అందరూ వాడిని మినీ కోక్ స్పెషలిస్ట్ అని ఏడిపిస్తున్నారు. అందుకు నేను నిన్నేవి కించపరచట్లేదు. చాలన్నా, చాలు. నాకంతా అర్థమైంది. బట్ అన్నా ప్లీజ్, అతను ఎక్కడున్నాడు? నన్ను నీ చెల్లెలు అనుకుని ప్లీజ్. చెప్తుంటే మళ్ళీ మళ్ళీ చెల్లెలు చింతకాయ తొక్క అంటుంది ఏంటది? నువ్వు నా సొంత చెల్లెలు అనుకునే చెప్తున్నానమ్మా. రాజర్ రాజర్ రాజర్, మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి, వేరువేరుగా. కలిసి ఉండడం వర్కౌట్ అవదమ్మా. మీ ఇద్దరి కథని సినిమాగా తీస్తే ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని ఉతికారేస్తారు. కొంచెం ఆలోచించమ్మా. ఎవరైనా మీ ఫోటో తీసి నెట్లో పెట్టారే అనుకో, మీ లవ్ కామెడీ పీస్ అవుతుందమ్మా. రే వదిలేరా, వదిలే. అర్థం చేసుకోనంటుంది. అర్థమై ఉంటుంది, వదిలే. మీరే ఫోటో తీసి నెట్లో పెట్టేలా ఉన్నారే. అసలు సమస్య ఏంటో నాకు అర్థమైందన్నా. ఇదిగో ఈ యూనిఫామ్, ఇదే వాడి ప్రాబ్లం. కానీ నెక్స్ట్ ఇయర్ నేను కాలేజ్కి వెళ్తే ఇది మారిపోతుంది. కానీ మా చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ మనసుకు యూనిఫామ్ వేసుకుని ఉన్నారు. దాన్నే మార్చలేకపోతున్నాం. వాడు నాలా ఆలోచించేవాడు కాదు, కొంచెం డిఫరెంట్గా ఆలోచించేవాడు. వాడే వస్తాడు, తప్పకుండా నా కోసం వస్తాడు. మీకు ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి. వస్తాను.